ఏ కాలేజ్ అయినా విద్యని ఉచితంగా నేర్పిస్తుందా? ప్రైవేట్ కళాశాలలో, ప్రైవేట్ పాఠశాలలో చదివేటటువంటి విద్యార్థుల భవిష్యత్తుని అగమ్యగోచరంగా మారుస్తూ వారి భవిష్యత్తుని కాలరాస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు 12వ తారీఖున యువత పోరు పేరుతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఒక బలమైనటువంటి నినాదంతో ఆ విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల్ని కలుపుకొని ఆ విద్యార్థుల యొక్క సమస్యల మీద, కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మీద నిలదీయబోతుంది. దీన్ని పెద్ద ఎత్తున ఎర్రగొండపాలెంలో ఉన్నటువంటి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అందరూ పాల్పంచుకొని సక్సెస్ చేయవలసిందిగా వారిని రిక్వెస్ట్ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. భారతదేశంలోనే అత్యంత ఎక్కువ కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి నేతగా వారికి పేరు వారు చెప్పుకుంటారు. నిజంగా ఇలాంటి వ్యక్తి ఇలాంటి మోసపు కార్యక్రమాలు చేయొచ్చా? చిట్ట చివరి అవకాశం అని చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చిట్ట చివరి అవకాశంలో కూడా మోసమే తన ఆయుధంగా కొనసాగాలని అనుకుంటున్నాడా? ఒక్కసారి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. 10 నెలలు గడిచిపోయింది. 3,11,000 కోట్ల రూపాయలతోటి, 3,20,000 కోట్లతోటి మెగా బడ్జెట్ పేరుతోటి బడ్జెట్ ప్రకటించినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ మెగా బడ్జెట్లో కూడా యువతకి, విద్యకి, వైద్యానికి, వ్యవసాయానికి నామమాత్రపు కేటాయింపులు మాత్రమే చేశారనేది వాస్తవం. ఇలాంటి వాస్తవ పరిస్థితులన్నింటినీ ప్రజలకు తెలిసే విధంగా చెప్పడానికి, ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతని ప్రభుత్వానికి చూపించడానికి ఈ యువత పోరు ఉపయోగపడుతుంది. అందుకని తల్లిదండ్రులు, యువత పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేయాలి. ఒక ప్రభుత్వం మెడికల్ కాలేజీల్ని మెయింటైన్ చెయ్యలేము, ప్రైవేట్ వ్యవస్థలకే అప్పచెప్పాలి అని మాట్లాడడం సిగ్గుచేటు కాదా? అసమర్థ పరిపాలనకి ఉదాహరణ కాదా? ఒక మంత్రి తన బాధ్యతను మరచి బాధ్యతారాహిత్యంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని, గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైద్య కళాశాలల మీద, ఆ సీట్ల మీద, వాటి ఫీజుల మీద పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేసినటువంటి లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు ఇవాళ. ఇది ధర్మమేనా? విద్యార్థుల్ని మోసం చేయడం. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి మాట ఏంటి? ఈరోజు మీరు కొనసాగిస్తున్నటువంటి వ్యవహారం కూతవేటు దూరంలో నిన్న మీ తండ్రి గారు పెట్టినటువంటి సభకి పక్కనే ఒక మెడికల్ కాలేజ్, పశ్చిమ ప్రకాశం ప్రాంత, ముఖ్యంగా మార్కాపురం ప్రాంత ప్రజల యొక్క కళ, మెడికల్ కాలేజ్ ఇక్కడ రావాలి, వైద్య వ్యవస్థ ఇక్కడ ఏర్పాటు చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి పేదలు ఏదన్నా ఇబ్బంది జరిగితే ఒక స్పెషాలిటీ కలిగినటువంటి వైద్యశాల కోసం దాదాపు 50-60 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటే ఇవన్నీ గమనించినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మా అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి మెడికల్ కాలేజ్ తీసుకొస్తే వచ్చినటువంటి 1 నెలలోనే ఆ కాంట్రాక్టర్ పారిపోయేటట్టు చేసినటువంటి వ్యవస్థ. దాదాపు మెడికల్ కాలేజీలన్నింటికి ఇదే గతి పట్టించారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా నిర్మిస్తున్నటువంటి మెడికల్ కాలేజీలన్నింటినీ నిర్వీర్యం చేస్తూ ఎక్కడికక్కడ పనుల్ని ఆపివేశారు. నిస్సిగ్గుగా మీ మంత్రి ఈరోజు బయటకు వచ్చి, వైద్య శాఖ మంత్రి, మేము నిర్వర్తించలేము అంటున్నారు. నిర్వర్తించకపోతే ఎవడు బతులాడాడు మిమ్మల్ని? రాజీనామా చేయండి, రాజీనామా చేయండి. చేతగాని అసమర్థ నాయకత్వం కలిగి ఉన్నప్పుడు రాజీనామా చేయండి, మళ్ళీ ఎలక్షన్స్కి పోదాం, లేదా రాష్ట్రపతి గారికి అప్పచెప్పండి, రాష్ట్రపతి పరిపాలన పెట్టి వ్యవస్థలన్నింటినీ కొనసాగిస్తారు. ఉచిత బస్సు ఇస్తానని ఒక మంత్రి లేసి ఉచిత బస్సు కేవలం జిల్లాలకు మాత్రమే పరిమితమని మాట్లాడుతున్నారు. అంటే ఇంత దగా చేస్తూ నిర్భయంగా, నిస్సిగ్గుగా, బాధ్యతారాహిత్యంగా ఈ విధంగా చెప్పిన హామీల్ని తుంగలో తొక్కి మాట మార్చడం అనేది ఇది న్యాయమా, ధర్మమా? ఒకసారి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాల్సినటువంటి అవసరం. ఈరోజు
పశ్చిమ ప్రకాశం అంటే ఐక్యరాజ్య సమితి, ప్రపంచంలో ఉన్నటువంటి అనేక వ్యవస్థలు కూడా ఈ పశ్చిమ ప్రకాశాన్ని నీటి ఎద్దడి కలిగినటువంటి ప్రాంతంగా గుర్తించారు. నిజంగా ఒక బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు నాయుడు గారు 3,20,000 కోట్ల బడ్జెట్లో ఈ ప్రాంతానికి అధికంగా కేటాయించాలి కదా. మరి ఎందుకు కేటాయించలేదు? ఎంత ఇచ్చారు మీరు? 26 జిల్లాలలో 3,22,000 కోట్ల రూపాయల బడ్జెట్ 26 జిల్లాలకి, ఒక్కొక్క జిల్లాకి ఎంత వెచ్చించాలి? ఆ దామాసి ప్రకారం పశ్చిమ ప్రకాశానికి ఇవ్వాల్సింది ఎంత? ఇంత మీరు ఇవ్వాల్సి ఉన్నా కూడా మీరు కేటాయించింది కేవలం 309 కోట్లు వెలుగొండ ప్రాజెక్ట్. సిగ్గుపడండి. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు సిగ్గుపడండి. బాధ్యతగా వ్యవహరించండి. ఈ ప్రాంత ప్రజల మీద మీ రాజకీయాలు రుద్దకండి. బాధ్యతగా మెలగండి. ఈ ప్రాంతానికి ఒక్క వెలుగొండ తప్ప మేలు చేసేటటువంటి వ్యవహారం కానీ, వ్యవస్థ కానీ, ప్రాజెక్ట్ కానీ లేనే లేదు. భూమి ఉన్నంత కాలం ఈ ప్రకాశం జిల్లాకి నీటి ఎద్దడితోటే ఉంటుంది అని ఐక్యరాజ్య సమితి మాట్లాడినటువంటి చరిత్ర ఉంది. గుర్తుంచుకోండి. ఈ వెలుగొండ ప్రాజెక్టుపై ఇదే నీచమైనటువంటి రాజకీయం చేస్తే ఇక్కడ పేదవాడు గొంతెండి